5 years ఎలా ఉంది? 5 సంవత్సరాలు ఎలా ఉంది? నైస్ క్వశ్చన్. అయిపోయింది కదా, నీకు ఇంకా అయిపోయింది దాని గురించి గది ముచ్చట. చచ్చిపోయిన రోజుల గురించి వచ్చే రోజుల గురించి ఆలోచించాలి. అయిపోయింది దాని గురించి చచ్చిపోయిన రోజుల గురించి వచ్చే రోజుల గురించి ఆలోచించాలి. కానీ ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి, అక్కడే మళ్ళా కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి. ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. అదే విషయాన్ని సిట్ వారికి కూడా వివరించడం జరిగింది. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. దీని వెనకాల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పూర్తి అవగాహన ఉందో ఆ జిల్లాల్లో, నవ్వు ఆపుకుంటున్నావు కదరా, వన్ సడన్ గా మార్చేశారు. కొత్తగా ఎస్పీని తీసుకొచ్చారు. వాళ్ళకి అవగాహన లేకపోవడం, చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నాను కేసు వాడు, లేదా కొల్యూషన్ అయ్యారనేటువంటిది కూడా అనుమానం ఉంది. ఎందుకంటే ఇద్దరు సస్పెండ్ చేశారంటే మెటీరియల్ ఉంటే కదా సస్పెండ్ చేసేది ఎలక్షన్ కమిషన్. ఇట్ట తయారయ్యేదే మీరంతా? ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో. ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఆ టెన్షన్ నాకు ఉంది. విఫలమైతే పర్వాలా, సరి చేసుకోవచ్చు. కొల్లుడైంది. తెలుగుదేశం పార్టీతో వారి దగ్గర బ్రైబ్స్ తీసుకున్నారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు. అంటే పావులుగా పోలీసులు పనిచేశారు అంటే తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిర కొట్టించుకోవడం తప్పదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? రారా గజ్జకు కదా. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎన్ని 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 దారుణాలు సార్. దాని అర్థం ఏంటి? కంచె చేను వేసినట్టు కదా. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి, తగాదాలు జరగకోకుండా చేసుకోవాలి. బూతులు ఆక్యుపై చేసుకున్నారు, తగాదాలు జరిగాయి, తలకాయలు పగిలాయి, కొన్ని ఆస్తులు ధ్వంసం అయ్యాయి. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో చాలా అరుదుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. ఏం చేద్దామంటావు మరి?
ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నా మీదే కేసులు పెడతాడు. ఇది ఏమైనా న్యాయమా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నా కారులో నేను ఒక్కదాన్ని వచ్చాను. రేపు నేను బిల్డింగ్ బయటకు వెళ్తే నన్ను నరికేడైనా నరికేస్తాడు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. ఏంటి మమ్మీ ఎవడీడు? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.